ఏంట్రా? నీకు శుభవార్త. ఏంటది? నేను కాలేజీ మానేస్తున్నాను. కంపెనీస్ పాస్ అయ్యావేంటి? ఈ ఎదవ పరీక్షలు పాస్ అవడం ఎంతసేపు వెంకటేశ్వర్లా? కావాలని నేనే తప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు లైఫ్ పరీక్షలో పాస్ అయ్యాను. రేపు ఉదయం 10:45 నా పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి. పెళ్లి కూతురు ఎవరైనా అడగవే. ఎవరు? మీరా టీచర్. మీరా టీచర్? అవును, మన మీరా టీచర్. నిజంగా మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నా. మీరా గారు ఒకసారి పక్కొస్తారా? త్వరగా మాట్లాడరా, చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి. మీరా గారు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వెంకటేశ్వర్లు గారు, ఇంతకు ముందు నన్ను చూడ్డానికి ఎంతో మంది పెళ్లి కొడుకులు వచ్చారు వెళ్లారు. వచ్చిన వాళ్ళు మీ జీతం ఎంత, మీ పేరు మీద ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అని ప్రశ్నించారు. వాళ్ళు నాకు మగాళ్ళలా కనిపించలేదు. మాస్టారు, నా దగ్గర డబ్బుంది, మీ దగ్గర చదువుంది, మనం పెళ్లి చేసుకుందామని తుకారాం గారు అన్నారు. అవకాశవాది కంటే అమాయకుడే నయమనిపించింది, అందుకే చేసుకుంటున్నాను. అది కాదండి, గురు శిష్యుని పెళ్లి చేసుకోవడం పాపం కదా. చేసుకోకూడదని వేదంలో ఉందా, ఇతిహాసంలో ఉందా? మేనరికం చేసుకుంటే మంచి పిల్లలు పుట్టారని సైన్స్ చెబుతుంది, కానీ స్టూడెంట్ చేసుకోవద్దని చెప్పడం లేదే. వస్తానండి. వస్తా వెంకటేశ్వర్లా. సైన్స్ ఏం చెప్పింది? నాన్ సెన్స్ మాట్లాడొద్దని చెప్పింది. మరి ఏదో గురు శిష్యుల అనుబంధం గురించి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. చూడు, ప్రపంచంలో ఒక్కొక్కరు అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను చదువుకునే రోజులో ఒక లెక్చరర్ తన స్టూడెంట్ని ల్యాబ్ తీసుకెళ్లాడు. అది భరించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. మన అనుభవం అంత భయంకరంగా ఉండదు సార్, చాలా అందంగా ఉంటుంది. మన సుందరకాండలో తర్వాత స్టెప్ ఏమిటో తెలుసా? చూడు, ఇది పవిత్రమైన మంగళసూత్రం అమ్మా. స్కూల్ బెల్ట్ కదా, నడుము చుట్టూ కట్టుకు తిరగటానికి. దీని విలువేమిటో మీరే నిర్ణయించాలి. ఆడదిగా ఇప్పటికే నాకు 50 మార్కులు ఉన్నాయి. దీన్ని మీరు నా మెడలో పెడితే 75 మార్కులు వస్తాయి. సంవత్సరం తిరిగేసరికి 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను. అలాగే ఇంకెవరైనా చేసుకుని 100 మార్కులు తెచ్చుకో, నేనేమన్నా కాదన్నానా? ఎవరినో కాదు, వచ్చే శుక్రవారం 25వ తారీఖున ఈ తాళిని మీరు నా మెడలో కట్టాలి. లేకపోతే ఈ తాళిని స్కూల్ బెల్ట్గా కాదు, ఉరితాడుగా ఉపయోగిస్తాను. పెళ్లి కూతురు చేసి నా మెడలో దండ వేస్తారో, లేకపోతే నా శవానికి ఆ దండ వేస్తారో మీ ఇష్టం. దట్స్ ఆల్. బెదరగొట్టేశావు. నిన్నటి నుంచి ఆయన ఇంటికి కూడా రాలేదు. నేను అదే ఆలోచిస్తున్నానే. ఆదివారం కూడా కాలేజ్కి వెళ్ళి ఒక్కరే కూర్చునేవారు. సడన్ గా మాయమైపోయారు. ఊరి నుంచి పారిపోయారేమో. పాపం, ఎంత పని చేశావు. ఇలాంటి వ్యవహారాల్లో మోటుగా ఉంటేనే రూట్ త్వరగా క్లియర్ అయ్యేది. చెప్పా పెట్టకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టైం కుదరలేదు, ఆడావుడిగా చేసుకొచ్చాను. ఏవా వెంకటేశ్వర్లు, పాజాలు లేవు, భజంత్రీలు లేవు, కనీసం భోజనాలైనా లేవు. ఉరుములు లేని మెరుపులో పెళ్లి కొడుకుపోయి వచ్చేసావు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మెట్టి నింట కాలేడబోతున్న కొత్త పెళ్లి కూతురు మెడలో కనీసం ఓ గొలుసైనా లేదే. అవునయ్యా, అబ్బాయి మెడలో గొలుసైనా లేదే. చెప్పాను కదండి, టైం సరిపోలేదని. అర్జెంట్ గా అనాథాశ్రమంకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను. అంత మాత్రాన సాంప్రదాయాన్ని వదులుకుంటావా? మీ ఊరుకోండి సింగిల్పూరి శర్మ గారు. వాళ్ళు ఏదో శుభం అంటూ పెళ్లి చేసుకొస్తే మధ్యలో మీ కూడా ఏంటి? వీల్లేదయ్యా, అమ్మాయి మెడలో కనీసం గొలుసైనా ఉంటా. మీరుండండి శర్మ గారు, ప్లీజ్. దూరా దండం పెట్టుకోమ్మా. కూర్చోరా.
వెంకటేశ్వర్ల ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. ఒరే నీకెందుకు రచనమా? అమ్మమ్మమ్మ వెంకటేశ్వర్ల శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పదా స్టూడెంట్ మొగుళ్ళ నేను వంట చేసుకుంటుంటాను. పెళ్ళాం టీచర్ నువ్వు పాఠాలు చెబుతూ కానీ. సింగల్పూరి శర్మ గారు తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్నట్లు తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట. అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావు? ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన యాంగిల్స్ ఏ మారుస్తావో నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం బళ్ళారే శర్మ విచిత్రం. గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. ఏం నువ్వు చేస్తున్న పని? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ పూల్కి వెళ్తున్నాను. చూడు, నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని, మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్, ఇవాళ మీ ఫస్ట్ నైట్. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవం వస్తుంది. రోజా, అవును సార్, వచ్చినవిడ నాచారమ్మ. మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తి అయ్యేది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. ఈ ఒక్క పెళ్ళే కాదు, మీరు 7 చేసుకున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి ఈ పరక మంచి వచ్చేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మా, మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైస్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా. అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైస్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు, జడ ఎందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్. ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు కనుక. యు ఆర్ రాంగ్. అది హిందూ సంప్రదాయం. ఓహో. నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి? పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్. ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీమలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్. సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర్ కంపెనీ ఓనర్. బెల్ అయిపోయింది. ఇప్పుడు నేను విద్యార్థిని కాదు, భర్తని. నాయనమ్మా, అంతా బాగానే ఉంది. నాంచారమ్మా, నీదెంత అదృష్టమే. మమ్మల్ని ప్రశ్నలు నిన్నొక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగలేదమ్మా, కొంపదీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పావు, అప్సెట్ అవుతాడు. భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెటేనమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డావే? లోపల పట్ట. అరే ఇదేంటి? ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, స్మాల్ కీ ఓపెన్స్ బిగ్ డోర్. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో యూఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. డూ యూ ఫాలో మీ?
గుడ్ పద లోపలికి వెళ్దాం రా కూర్చో కూర్చో గుడ్ ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు పైన కూర్చో పైన చూడు నాంచి ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు సరే మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ మై గ్రాండ్ మదర్ మూడోది తాళిగట్టిన నిన్ను అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా నీకు తెలియదులే అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని ఒక పెద్ద పుస్తకం ఉంది వెళ్ళి తీసు అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం పెద్ద పుస్తకమా నువ్వేం చదువుకున్నావు డార్లింగ్ అదేంటి పిడికలు పిలుస్తున్నావు ఐదా అవునండి ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు మీరు ఆడించారుగా అందుకని నేను ఆడించాను నాయనమ్మా ఏమండి ఆప్సెట్ అయ్యారా ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి ఏం లేదండి మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు అది ఆప్సెట్ కాదు తల్లి అప్సెట్ అప్సెట్ ఏంటి అదే మీరన్నదే ఇంతకీ చదువు విషయంలో సరే చదువు సంగతి అలా ఉంచు ఇంకో విషయం అడుగుతాను నీకు వంట చేయటం వచ్చా భయపెట్టుకమ్మా వంట చేయటం వచ్చా ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు వంట వస్తే ఇలా ఊపు రాకపోతే ఇలా ఊపు అయ్యో ఏమిటమ్మా ఇది శుభవానికి ఆపడానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు అది కాదండి ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు వేళ కాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే నాకేం చేయాలో తోచడం లేదండి మరీ పిచ్చిదానిలా ఉన్నావే అలా ఏం జరగదమ్మా ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు అయ్యో అబద్ధం అడ్డం తప్పేమీ లేదు ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతో నీకు అప్సెట్లు ఎదురవుతాయి చెప్పమ్మా వంట వచ్చండి వచ్చు నిజంగా చెప్పు వంట చాలా బాగా చేస్తాను గుడ్ వెరీ గుడ్ చూడు వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం కానీ వెజిటేరియన్ స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు బొమ్మిడాలు దుప్పి మాంసం పెట్ట మాంసం కుందేలు తాబేలు చూడమ్మా వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే తక్కిన లైట్ వస్తాయి చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది వెజిటబుల్ కుర్మా వెజిటబుల్ మంచూరి వెజిటబుల్ కోఫ్తా వెజిటబుల్ చౌ చౌ వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్ వెజిటబుల్ అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తాలా అండి పాడుకున్నామండి పర్వాలేదే నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను కానీ ఈ విషయంలో ఓకే ఓకే ఏమండి ఎన్నింటికి లేపమంటారు ఇంకా నిద్రపోలేదు అప్పుడే లేపడం గురించి దేనికి పర్వాలేదు చెప్పండి 9 కాలేజు 6 ఎస్కేప్ రెడీగా ఉండు ఓకే మరి టిఫిన్ ఏం చేయమంటారు పొద్దున్నే డిసైడ్ చేద్దాం పర్లేదు చెప్పండి ఓ పని అయిపోద్ది సేమ్ అప్మాజీ అవును మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా స్నానం చేసి టిఫిన్ చేస్తారా టిఫిన్ చేసి స్నానం చేస్తాను ఏం చేస్తాను ముందు చేయాల్సిన పని చేసేద్దాం నాయనమ్మా ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు మూసుకో